సాయి పల్లవి అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. తనకి సంబంధించి ఎప్పుడెప్పుడు తన సినిమా అప్డేట్ వస్తుందా ఏంటని వెయిట్ చేస్తుంటారు. అవును. అయితే తాను మాత్రం ఇటు అల్లు అరవింద్‌ని నా నాన్న లాంటి వారు, నా తండ్రి లాంటి వారు హ్మ్. అని చెప్తున్నారు. ఏ సో, సందర్భంలో? ముఖ్యంగా 'తండేల్' సినిమాకి సంబంధించి చెన్నైలో ట్రైలర్ ఈవెంట్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సో, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పిందనమాట. సో, ఈ 'తండేల్' సినిమాకి సంబంధించి 3 సంవత్సరాల పాటు కష్టపడి సినిమాని చేశాము. సో, ముందుగా నాకైతే ఈ సినిమా కథ మొత్తం కూడా రియల్ స్టోరీ అని చెప్పారు. సో, రియల్ స్టోరీ కాస్త చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథగా మారిపోయింది. సో, ఈ సినిమా మాత్రం ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య అసలు ఎంతటి బంధం ఉంటుంది, వాళ్ళ ప్రేమ కోసం ఏదైనా చేస్తారు అంటే ఒక ప్రేమానుబంధాన్ని చాలా అద్భుతంగా చూపించారు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూడండి. అండ్ సినిమా షూట్ చేసే సమయంలో ప్రతి ఒక్క రోజు కూడా నాకు ఒక నాన్నలాగా నన్ను వెన్నంటే ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. సో, అలాంటిది నాకు ఖచ్చితంగా అల్లు అరవింద్ గారంటే ఒక నాన్నలాగా నేను చూసుకుంటాననే విధంగా తను మాత్రం చెప్పింది. అదే విధంగా నాగ చైతన్య కావచ్చు, కార్తీక్ గెస్ట్‌గా రావడం జరిగింది. ఆయన కూడా సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు రీసెంట్‌గా చూసుకుంటే దీని నుంచి వచ్చిన సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా కనిపించాయి. సో, సాంగ్స్ వింటేనే ఖచ్చితంగా సినిమా ఫ్యూచర్ మొత్తం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన కూడా చెప్పాడనమాట. సో, ఓవరాల్‌గా ఈ మధ్య కాలంలో 'బుజ్జితల్లి' సాంగ్ వచ్చింది. దాని తర్వాత హ్మ్. 'తాండవం'ది ఒక సాంగ్ వచ్చింది. అదే ఒక 3 సాంగ్స్ వరకు బయటకొచ్చాయి. అవి చూసినప్పుడల్లా అరే! ఏంటి ఇంత బాగుందేంటి అన్నట్టుగా అనిపిస్తుందనమాట. అందులో నాగ చైతన్య డాన్స్ కానివ్వండి, సాయి పల్లవి డాన్స్ కానివ్వండి అల్టిమేట్‌గా ఉంది. సో, హ్మ్. ప్రెజెంట్ ఇంకా దానికి సంబంధించి ఇంకొకటి 2 ఈవెంట్లు కూడా జరగబోతున్నాయి. హ్మ్. ఒకటి తెలంగాణలో జరగబోతుందని తెలుస్తుంది. దానికి అంటే 'పుష్పరాజు' కూడా హ్మ్. వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు నాగ చైతన్య ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం అన్నిటికన్నా చాలా డిఫరెంట్‌గా, చాలా భిన్నంగా నా బాడీ లాంగ్వేజ్ కానీ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో, మొత్తానికి అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా చేశారు. అండ్ ఇక్కడ సాయి పల్లవి గురించి మాట్లాడుకుంటే తన క్రేజ్ గాని, గ్రేస్ గాని, డాన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో తన నుంచి వచ్చే ప్రతి ఒక్క సినిమా కూడా తన కోసమైన సినిమా చూస్తున్నారు. ముఖ్యంగా మనము 'అమరన్' సినిమానే చూసుకోవచ్చు. చాలా అంటే కొంచెం అంచనాలు తక్కువ అంచనాలతోని సినిమా వచ్చినప్పటికీ మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. సో, మొత్తానికి ఈ సినిమా కూడా చాలా మంచి హిట్ అవుతుందని వాళ్ళైతే నమ్మకంగా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందని.